హలో ఫ్రెండ్స్, ఈరోజు సైకాలజీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ టెట్ అండ్ డిఎస్సి కోసం. థార్నడైక్ క్యావ్డ్ ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. మెంటల్ ఎబిలిటీస్. ఆన్సర్ ఈజ్ మెంటల్ ఎబిలిటీస్. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. శైశవ దశ. జ్ఞానేంద్రియ వికాసం అనేది శైశవ దశలో ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది. భాషా సంబంధమైన వైకల్యం. ఆన్సర్ ఈజ్ డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్ఫేసియా. ఆన్సర్ ఈజ్ డిస్ఫేసియా. ఇతరులు వారు ఉన్న పరిస్థితులలో ఏ విధంగా ఆలోచిస్తారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించినది. ఆన్సర్ ఈజ్ ఎంపత్తి. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూచించేది. వ్యక్తంతర భేదాల వ్యక్తుల మానసిక వికాసమా, వ్యక్తంతర్గత భేదాల వ్యక్తుల శారీరక వికాసమా? ఆన్సర్ ఈజ్ వ్యక్తుల మానసిక వికాసం. మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సన్స్. మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ అ పర్సన్. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల విషయాలను నేర్చుకుని అవగాహన చేసుకుంటాడు. ఆన్సర్ ఈజ్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం. పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ సిద్ధాంతం ద్వారా. రమా ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాసులు చేరారు. కానీ రమా ఉమా కన్నా బాగా పాడగలుగుతున్నది. దీనికి గల ముఖ్య కారణం మనకు తెలుసు, సహజ సామర్థ్యాలు, ఆప్టిట్యూడ్. మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది. జనన పూర్వ మరియు జననాంతర కారకం తల్లిదండ్రుల వైఖరి. రిమైనింగ్ 3 తల్లి ఆహారపు అలవాట్లు జననపూర్వ కారకం, కుటుంబ పరిసరాలు జననాంతర కారకం. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీస్లో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8. డాట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీస్లో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8. ఆన్సర్ ఈజ్ 8. పావలో ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది అన్కండిషన్డ్ స్టిములస్, నిబంధిత ఉద్దీపన. అన్కండిషన్డ్ స్టిములస్, నిర్నిబంధిత ఉద్దీపన. పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. ఆమె పొదుపు గణన చేయడానికి ఫార్ములా మనకు తెలుసు. మొత్తం ప్రయత్నాలు మైనస్ తిరిగి చేసిన ప్రయత్నాలు బై మొత్తం ప్రయత్నాలు ఇంటూ 100. సో ఆన్సర్ ఈజ్ 75%. రోషార్క్ ఇంక్ బ్లాట్ టెస్ట్ విశ్లేషణలో ప్రాయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేది దీనికి చెందినది. డిటర్మినెంట్స్ నిర్ణాయకాలు. డిటర్మినెంట్స్. ఆన్సర్ ఈజ్ నిర్ణాయకాలు. వేరుగా ఉన్నదానిని గుర్తించండి. సామాన్యీకరణ సిద్ధాంతం, బోధన సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. వేరుగా ఉన్నది బోధనా సిద్ధాంతం. థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. బోధనా సిద్ధాంతం. చామ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం. 3rd పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.